నకిలీ మద్యం కేసులో టీడీపీ నేతల లింకులు బయటకొస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిందితులు ఇల్లు, ఆఫీసుల్లో సోదాలు చేస్తున్నారు. విజయవాడ, చిత్తూరు, ఏలూరు, విశాఖ, అనకాపల్లితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రధాన నిందితుడు జనార్దన్ రావు వ్యాపార భాగస్వామి శ్రీనివాస్ ను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి భవానీపురం పిఎస్ కు తరలించారు. నకిలీ మద్యం కేసులో శ్రీనివాస్ A11 గా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, కవిత, ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కల్తీ మద్యం కేసులో టీడీపీ నాయకులకు సంబంధించిన లింకులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఈ కల్తీ లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడైన జనార్దన్ తో పాటు వివిధ భాగస్వాములకు సంబంధించిన ఎవరైతే బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారో వారి ఇళ్లలో, అదేవిధంగా వారి ఆఫీసులో కూడా సోదాలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా విశాఖపట్నం, అనకాపల్లి జిల్లా, మరోవైపు చిత్తూరు, ఏలూరు ప్రాంతాలలో కూడా విజిలెన్స్ దాడులు అనేవి కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటికే ఈ కేసులో A11 గా ఉన్న శ్రీనివాస్ అనే నిందితుడిని అరెస్ట్ చేసి భవానీపురం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు తరలించిన పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటి వరకు ఈ కేసులో కల్తీ లిక్కర్ మద్యం కేసుకు సంబంధించి టీడీపీ నాయకులు పూర్తిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల కొన్ని డెన్లు ఏర్పాటు చేసుకుని, ఒకవైపు ఉత్తరాంధ్రకు సంబంధించి పాయకరావుపేట, అచ్యుతాపురం, పరవాడ ప్రాంతాలలో డెన్లు ఏర్పాటు చేసుకున్నారు. మరోవైపు ఇక్కడ చిత్తూరుకు సంబంధించిన కొన్ని చోట్ల డెన్లు ఏర్పాటు చేశారు. విజయవాడ నగరంలో ఇబ్రహీపట్నం ప్రాంతంలో ANR బారుకు సంబంధించిన పాత గోడౌన్ లో కూడా డెన్ను ఏర్పాటు చేసి ఈ చుట్టుపక్కల ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన పూర్తిగా బెల్ట్ షాపులు, వైన్ షాపులు, బార్లకు కూడా ఈ కల్తీ మద్యాన్ని సరఫరా చేసిన పరిస్థితి నెలకొంది. నేరుగా బెల్ట్ షాపులు దాటుకుని ఏకంగా వైన్ షాపులు, బార్లలో కూడా ఈ కల్తీ మద్యాన్ని యథేచ్ఛగా అమ్మకాలు జరిగిన పరిస్థితి నెలకొంది. ఈ కల్తీ మద్యం తాగి అనేక మంది అనారోగ్య బారిన పడిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇలాంటి తరుణాలు ప్రస్తుతం A11 గా ఉన్న ఎవరైతే A1 జనార్దన్ సంబంధించిన వ్యాపార భాగస్వామి A11 శ్రీనివాస్ ని అదుపులోకి తీసుకుని భవానీపురం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ తరలించారు అధికారులు. రైట్ నరేష్, థ్యాంక్ యూ.